వందనాలండి. ఈరోజు జూన్ 25 గెహజీ అనే వ్యక్తిని గురించి చూసుకుందాం. 2 రాజులు 5:22లో నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను. ఎలీషా సేవకుడైన గెహజీ ఎలీషా వద్దని చెప్పిన బహుమతిని అడుగుట ద్వారా తమ పేదరికం తొలగించుకోవచ్చు అని స్వార్థంగా ఆలోచించాడు. అయితే ఈ ఆలోచన ద్వారా 3 సమస్యలున్నాయి. వేరే వారికి ఇవ్వాలనుకున్న ధనాన్ని తాను సంతోషంగా అంగీకరించాడు. దేవుడు ఉచితంగా ఇచ్చిన స్వస్థత, కృప అనే వరాలకు బదులుగా ధనము అంగీకరించవచ్చనే తప్పు ఆలోచన కలిగి ఉన్నాడు. అబద్ధాలు చెప్పి తాను అంగీకరించడంలోని ఉద్దేశాన్ని కప్పిపెట్టాలనుకున్నాడు. అంతవరకు గెహజీ చాలా ఉపయోగకరమైన సేవకునిగా ఉన్నా కూడా దేవుణ్ణి సేవించుట కంటే వ్యక్తిగతంగా లాభం పొందుట ప్రాముఖ్యంగా తలంచాడు. ఈ అధ్యాయంలోని 20-27 వచనాలు చూస్తే ధనము చెడ్డదని కానీ దేవుని సేవకులు డబ్బులు పుచ్చుకోకూడదని కానీ చెప్పడం లేదు, కానీ దురాశ గురించి, మోసం గురించి చెప్తూ హెచ్చరిస్తూ ఉంది. నిజమైన సేవ ప్రేమతో, భక్తితో చేయాలి, కానీ స్వార్థంతో కూడిన ఆశతో కాదు. మనం దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు మన ఉద్దేశాలు గమనించుకోవాలి. యేసయ్య స్వయంగా మత్తయి 6:24లో దేవునికి ధనానికి ఒకేసారి సేవ చేయలేరు అని చెప్పాడు. గెహజీ చేసిన పనిని తనకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడని చెప్పచ్చు. ఒక గొప్ప ప్రవక్త ఎలీషా లాంటి వాని యొద్ద పరిచర్య చేయటం ఎంత ఆధిక్యతో తెలుసుకోలేకపోయాడు. ఆ రోజుల్లో ఎలీషా ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షపరచబడినట్లు ఇంకెవరి పట్ల జరగలేదు. అది గెహజీ దగ్గరుండి చూశాడు. దగ్గరుండి వ్యక్తిగతంగా ఎలీషా చేసిన అద్భుతాలన్నీ చూశాడు. కొన్నింటిలో గెహజీ కూడా పాల్గొన్నాడు. షూనేమీరాలి విషయంలో కుమారుడి గురించి నా వాగ్దానం ఇవ్వమని గెహజీ ప్రవక్తకు చెప్పాడు. అంతేకాక వరంగా పొందిన ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ తల్లి దుఃఖము, ఆ తర్వాత ఆ అబ్బాయి మరణం నుండి లేచిన తర్వాత ఆమె సంతోషము అన్నీ చూశాడు. ఎలీషా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. వాటిలో చాలా వాటికి అతను సాక్షిగా ఉన్నాడు. దేవుని శక్తి ప్రవక్త ద్వారా ఎలా ప్రదర్శించబడిందో చూశాడు. అయితే నయమాన్ ఇవ్వబోయిన బంగారు బహుమతులు చూడగానే అతని మనసులో అవే ఉండిపోయాయి. తన యజమాని ఆ బహుమతులు వద్దని చెప్పినప్పుడు చాలా దిగులు పడ్డాడు. దాంతో తమ పేదరికం తొలగించుకోవచ్చు కదా అనుకున్నాడు. ఆ బంగారు మీద మోజుతో గెహజీ తన యజమాని ఆ బహుమతులు తీసుకుంటే ఆయన పరువు పోతుంది, అన్యుల ధనం తీసుకోవడం వల్ల తమ దేవునికి అవమానం వస్తుంది అనే తలంపే అతనికి కలగలేదు. అతని అత్యాశ అబద్ధాల వలన నయమాన్ పోగొట్టుకున్న కుష్ఠరోగము అతనికి వచ్చింది. దేవుణ్ణి సేవించే గొప్ప అవకాశం పోగొట్టుకున్నాడు. ప్రవక్త, సేవకుని ప్రాధాన్యతలు చాలా తేడాలున్నాయి. ఇద్దరికీ వేరువేరు ఉద్దేశాలున్నాయి. మరి మన ఉద్దేశము, ప్రాధాన్యత ఏంటో మనల్ని మనం పరీక్షించుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. గెహజీ లాంటి చెడు వ్యక్తులను కూడా మాకు పరిచయం చేస్తున్నారు నాయన, మీకు స్తోత్రం. అటువంటి భావాలు, అటువంటి దురాశలు మాకు లేకుండా చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మేము మీ పేరుతో ఏ సేవ చేసినా కూడా నిస్వార్థంగా చేయగలిగేటట్టు చూడమని, అంత గొప్ప ఆధిక్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.